కొంచెం సోదరులకు మధ్యలో కల్పించుకోవద్దని ప్లీజ్ దయచేసి మధ్యలో మాట్లాడకండి సోదరులారా. ఏం లేదు మేడం, ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మా పార్టీ స్టేటస్ ని తగ్గించాలనే ప్రయత్నం తప్ప అది చెప్పి 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 ఇదేదో పాత పాటే పాడుతున్నారు. సరే, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. మేము ఎలా గెలిచామో మాకు తెలుసు, మేము ఎంత ఎఫర్ట్ పెట్టామో మాకు తెలుసు. మేము ఏ విధంగా 14% నుంచి 36% మా ఓట్ల శాతం పెంచుకున్నామో మాకు తెలుసు. మాకు ఓట్లేసిన ప్రజలకు తెలుసు. మీరు ఓట్లేసిన ప్రజల్ని అవమానిస్తున్నారు. గతంలో ఏమో ఈవీఎంల ద్వారా గెలిచిందన్నారు, ఇప్పుడేమో బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల గెలిచిందని చెప్తున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా మేము అన్ని రాష్ట్రాలలో గెలుస్తున్నాం మేడం. ఈడ ఒక్కడి దగ్గరే మేము గెలవలేదు. ఇలా తెలంగాణలో ఒక దగ్గరనే గెలవట్లేదు. మన మహారాష్ట్రలో గెలిచినాం, హర్యానాలో గెలిచినాం, అన్ని ఢిల్లీలో గెలిచినాం. మేము వరుసగా జరుగుతున్న ఎలక్షన్లు మొత్తం మేము గెలుచుకుంటూ వచ్చినప్పుడు మరి అక్కడెవరు సపోర్ట్ చేస్తున్నారు మాకు? మరి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ వాళ్ళు చనిపోతూ మాకు జీవితం ఇస్తున్నారా? మీరు చెప్పండి. మరి వాళ్ళ పార్టీని చంపేస్తే మా పార్టీకి జీవం పోస్తున్నారా? చెప్పండి. అట్లా కాదు కదా. మీరు చేతగాక, మీకు చేతగాక, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయడానికి చేతగాక, మీరు గ్యారంటీల పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసుడు గాక, మీరు ఓడిపోతూ అవతల మీద నిందలేయడం ఎంతవరకు కరెక్టు? ఓట్లేసిన ప్రజల్ని అవమానించడం ఎంతవరకు కరెక్టు? ఇంకొకటి, ఇప్పుడు కేసీఆర్ గారి గురించి చర్చలు పెట్టారు. కేసీఆర్ గారు వచ్చేసి ఒక ఎల్ఓపి లీడర్. గజ్వేల్ ప్రజలు ఆయనని ఎన్నుకొని తనను గతంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్ళు చేసిన తప్పిదాలతో, వాళ్ళకున్న అహంకారంతో 10 సంవత్సరాల పరిపాలనలో సెక్రటరేట్ కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఏమంటారు, గిన్నిస్ బుక్ రికార్డ్ అంటారు కదా, వాళ్ళకి బాగా అలవాటు గిన్నిస్ బుక్ రికార్డ్ అనే వర్డ్ వాడము. ఒక గిన్నిస్ బుక్ రికార్డెడ్ గా ఒక ముఖ్యమంత్రి సెక్రటరేట్ రాకుండా 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ప్రజలు చూసిండ్రు. ఎంత గొప్పవాడైనా కూడా ప్రజలకు అందుబాటులో లేకుంటే, ప్రజల అవసరాలకు తీర్చకుండా ఉంటే, అహంకారంతో ముందుకెళ్తే, గడిల పాలన నడిపిస్తే ఖచ్చితంగా ఎలా రియాక్ట్ అవుతారో మనం చూపించిండ్రు. సరే, గెలిచి ఓడిపోయినారు. కానీ అయినా కూడా అక్కడ మీకు ప్రశ్నించే గొంతుగా మీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చారు ఎల్ఓపిగా. మీరు ఎల్ఓపిగా సెలెక్ట్ అయిపోయినాక ఒక్కరోజు కూడా వచ్చి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏదైతే ఇస్తానన్న గ్యారంటీలు కానీ, రైతులకు ఇస్తానన్న భరోసాలు కానివ్వండి, రైతు రుణమాఫీలు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, గిరిజన బంధు కానివ్వండి, మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు కానివ్వండి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు 420 వాగ్దానాలను ఇవాళ ఎల్ఓపిగా నువ్వు ప్రశ్నించే అవకాశం ఉన్నా సైలెంట్ గా నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నావా, నీ ఇంట్లో కూర్చుంటున్నావా, ఎక్కడ కూర్చుంటున్నావా అనేది క్వశ్చన్ కాదు. అది నువ్వు ప్రజలకు రావట్లేదు. నీకు ప్రజా గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా నీకు ఇంకో అవకాశం కూడా ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అయినా కూడా మీరు ఇంట్లో కూర్చొని ఈరోజు అసెంబ్లీకే రాకుండా, అసెంబ్లీ సమావేశాలకు ఏదో నీ డిస్క్వాలిఫికేషన్ ని తప్పించుకోవడం కోసం ఒక రోజు వచ్చేసి పాత సీసాల కొత్త సారా, కొత్త సీసాల పాత సారా అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయినరు. దాని మీద మీరు ఎందుకు చర్చించలే? సునీతారెడ్డి గారు, బడ్జెట్ లో ఉన్న లోటుపాట్లు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? ఎస్ సునీతారెడ్డి గారు, సబ్మిషన్ అండి. ఒకటి, ఓకే, మీరు చెప్తున్న అన్ని పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా సవాల్ విసురుతున్నారు. ఈ 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని పన్నుల రూపంలో ఎంత చెల్లించాము, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఇవన్నీ కూడా బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనికి ఏమంటారు? ఈ 11 ఏళ్లలో కేంద్రం నుంచి ఎంత మేర తెలంగాణ రాష్ట్రానికి సాయం అందింది? నేను అదే చెప్తున్నా మేడం. ఇవాళ రేవంత్ రెడ్డి తప్పుకున్న ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాడు. మేము గతంలో నుంచే చెప్తున్నాం, గతంలో నుంచే మేము సవాల్ విసురుతున్నాం. ఇప్పుడు కాదండి, గత ప్రభుత్వంలో కూడా మేము ఇదే చెప్పుకుంటూ కేంద్రం ఏమిస్తలేదు అని చెప్పి మా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, తెలంగాణను సవతి బిడ్డలాగా చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రాపగండ లేవ తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు మేడం. పెట్టి
జర్నలిస్టులను పిలిచారు, ఈ స్టేక్ హోల్డర్స్ పిలిచారు, పెద్ద మనుషులను పిలిచారు, వాళ్ళ అన్ని పార్టీల లీడర్లను కూడా పిలిచారు మేడం. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏ విధంగా నిధులు ఇస్తున్నాము, ఎన్ని నిధులు ఇస్తున్నాము, ఏ హెడ్ కింద ఎన్ని నిధులు ఇచ్చాము, 10 లక్షల కోట్ల రూపాయలు మేము ఏ హెడ్ కింద ఇచ్చాము, మేము రోడ్లకి ఎంత ఇచ్చాము, రైల్వేస్ కి ఎంత ఇచ్చాము, నీళ్ళకి ఎంత ఇచ్చాము, ప్రతి ఒక్క హెడ్ కింద మేము ఎన్ని డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చాము. ఒక్కసారి కాదు మేడం, 2 సార్లు పవర్ పాయింట్ ప్రజెంట్. కానీ ఇప్పుడు బహిరంగ చర్చకి సవాల్ విసురుతున్నారు. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుందా బీజేపీ? మేమే చర్చకు పిలిచినాం మేడం, మేమే చర్చకు పిలిచినాం. ఓపెన్ ఛాలెంజ్ చేసిండు మా కిషన్ రెడ్డి గారు. మేమే చర్చకు రండి, కూర్చుందాం రండి, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, మేము అక్కడికి వచ్చి చర్చ పెడతామని వీళ్ళకంటే ముందే మేము సవాల్ విసిరినాం మేడం. కిషన్ రెడ్డి గారు 1-2 నెలల కిందనే చెప్పారు, రండి ఏదో గుడ్డు పెట్టుకొని గాడిద గుడ్డి చీరని మన బడ్జెట్ సమావేశాలప్పుడు ఏ విధంగా మాట్లాడిండో ఆ రోజే సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ హెడ్ కింద వచ్చినాయో దానికి మాకు మా కేంద్ర మంత్రి గారు మీకు సవాల్ విసిరినారు. ఇప్పటి వరకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు. శివకుమార్ గారు ఒక సబ్మిషన్ మేడం. ఇప్పుడు నిన్న మాట్లాడిన దాని మీద ఈ రోజు నిలబడ్డాడు. ఈ రోజు మాట్లాడిన మాట మీద రేపటికి నిలబడట్లేదు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మాకు సహకరిస్తుంది, మేము ఎప్పుడు పోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాం, ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి మస్తు సహకరిస్తున్నారు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వారిని ద్వేషించారు, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి కొట్లాడి తెచ్చుకోలేకపోయారు కాబట్టి ఒక్క నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు నేను వచ్చినాక, ముఖ్యమంత్రికి వచ్చినాక కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం నిధులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అని ఆయనే చెప్తాడు. అదే నోరుతో ఏమి రాలేదని చెప్తారు. ఒక మాట మీద ఒక ముఖ్యమంత్రి నిలబడాలి మేడం. ఈ రోజుకు అబద్ధాలు చెప్తూ అబద్ధాల లైఫ్ లో గడపొద్దు మేడం. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో సమాధానం చెప్పిండ్రు. మీరు పోయి కరీంనగర్ పోయి ఛాలెంజ్ చేసిండ్రు. నేను ఇచ్చిన గ్యారంటీలు అన్నిటి మీద నమ్మకం ఉంటేనే, నేను ఇచ్చిన గ్యారంటీలు మీకు అందితేనే మీరు ఓటేయండి అని చెప్పారు. చెప్పింది కదా మేడం. చూద్దామండి భవిష్యత్తులో మీరు అన్నట్లుగా అటు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి బహిరంగ చర్చకి ఎంత మేర వస్తారు ఏంటి అనేది కూడా మేము కూడా చూస్తాం. ఓకే అండి, నేను సునీతారెడ్డి గారికి 2 ప్రశ్నలు. గతంలో కేసీఆర్ గారు ప్రోటోకాల్ పాటించలేదు గవర్నర్ కి గాని ప్రధానమంత్రి గారికి అనేది గతంలో వీళ్ళు మొండి చేయి చూపించిండ్రు. అందుకే ప్రధానమంత్రికి ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే అన్నాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు గాని కలిసి కట్టుగా మర్యాద పూర్వకంగా వెళ్లి ప్రోటోకాల్ పాటించి అన్ని అడిగి ఖమ్మంకి వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొచ్చి మొత్తం ఏరియల్ సర్వే చేసి అందిస్తే ఈరోజు 1 కాదు 2 సార్లు 2 బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ అంత వినయంగా ప్రవర్తిస్తే కూడా ప్రధానమంత్రి ఏమి బడ్జెట్ ఇచ్చిండు తెలంగాణకు అనేది సునీతారెడ్డి గారు చెప్పాలి. 2 ఆంధ్రప్రదేశ్ కి, బీహార్ కి ఎందుకు ఇస్తుండ్రు? రేపు ఒకవేళ వాళ్ళ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే ఇలా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం అవుతుందని ఈ రోజు తెలంగాణకి ఇవ్వడం లేదు. శివకుమార్ గారు మీరు అడగాల్సింది అడిగారు. ఓకే చెప్పండి సునీతారెడ్డి గారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఏదైతే సవాల్ విసిరిండ్రు కదా మేడం, మేము సవాల్ విసిరినాం గతంలోనే. రండి చర్చకు రండి, ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తున్నామో మీరు బడ్జెట్ లో పెట్టుకున్నారు మేడం.